హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. మహాశివరాత్రికి ముందుగా కొన్ని ముగ్గులు అయితే వేసుకున్నాను పేపర్లో. వాటిల్లో ఒకటి రెండు కలిపేసి నచ్చింది. సో దాన్ని ఎలాగో ఒకలాగా ముందు నేల మీద పెట్టాలి, అందుకని చిన్న అవుట్లైన్ గీసుకుంటున్నాను. అంటే శివలింగం అందులోనే రావాలి అనేసి. ఇంకా పండుగలప్పుడు తప్పితే మిగతా అప్పుడు ఎలాగో చిన్న చిన్న ముగ్గులే కదా అనేసి కొంచెం ట్రై చేస్తున్నాను. అందులో కూడా చిన్నదే వేద్దాము అనుకొని స్టార్ట్ చేశాను, కానీ అది చివరికి ఎలా అయిందో మీరే చూడండి. అండ్ ఇలాగా అంటే అక్కడ చుక్కలతో అలా వేస్తే బాగా వస్తుంది ఇంకా, కానీ ఎక్కువ టైం పట్టిద్ది. సో ఫాస్ట్గా అయిపోవాలని ఇలా వేసేస్తున్నాను. పేపర్ మీద ఎన్నైనా వేయచ్చు, కానీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అంటే ఆ ప్లేస్కి సెట్ అయ్యేలాగా వేసుకోవాలి కదా, అందుకనేసి ఎంత చిన్నది కుదిరితే అంత చిన్నది వేసుకుందాము, ఎక్కువ వేయలేను కలర్స్ అనేసి స్టార్ట్ చేశాను. కానీ అది ఎంతది అయింది, చివరికి ఎలా వచ్చిందో మీరే చూడండి. నేను పేపర్ మీద వేసింది కూడా చూపిస్తాను. పేపర్ మీద ఫస్ట్ లింగంలోనే ఫ్లవర్స్ వేసాను అనమాట. కానీ ఇక్కడ కింద లింగం వేసిన తర్వాత ఏమన్నా వేద్దామంటే బాగుంది, నిజంగా గుళ్ళో ఉన్నట్టే ఉంది అనిపించి వేయలేదు. అందుకని ఫ్లవర్ కింద వేసి ఫ్లవర్ మీద లింగం పెడదామా అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళాక కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసేసాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పేపర్వి కూడా నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను వేసింది. అంటే చాలా ఐడియాస్ వస్తాయి కదా అందులో ఎలాగా అనేసి. ఇంకా శివలింగం పక్కనే 2 దీపాలు పెట్టాలి అనుకున్నాను అనమాట. అంటే దేంతో వేయాలన్నా కూడా మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి సింపుల్గానే మెలకలతోనే వేసాను ఎక్కువ. ఫైనల్ అవుట్పుట్ మాత్రం నేను చెప్పను, మీరే చూడండి ఎలా వచ్చిందో. నిజంగా చాలా బాగుంది. ఇది చిన్నది అనిపించింది అనమాట, మరీ చిన్నదైంది. దీనికి కలర్ ఎలా వేయాలి అనుకున్నాను, అందుకని మళ్ళీ కింద ఇంకొక లైన్ వేస్తున్నాను. అంటే చుట్టూరు ఒక టెంపుల్ టైప్లో వేద్దాము అని అప్పటికప్పుడు అనుకొని ఇలా వేస్తున్నాను అనమాట. ఫస్ట్ దీపాలు అక్కడ ప్లాన్ లేదు, దాన్నే టెంపుల్ లాగా రెడీ చేయాలనుకున్నాను. కానీ దీపం పెడదాము బాగుంటుంది చూడడానికి అనేసి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇది వేస్తున్నాను అనమాట చుట్టూరు. ఇంకా ఈ చుట్టూరు అయిపోయేసరికి ఇదిగో ఇలా వస్తుందన్నమాట. 4 సైడ్స్ వేసేసాను స్క్వేర్ లాగా. రౌండ్ చేయడానికి కుదరలేదన్నమాట, బాగోదేమో అనిపించింది, అందుకని స్క్వేర్ చేశాను. ఆ స్క్వేర్ మీద మళ్ళా ఉట్టిగా స్క్వేర్ లాగా వేస్తే బాగోదేమో అనిపించి కొంచెం టెంపుల్ అనే ఫీల్ వచ్చేలాగా పైన కొంచెం ఇంకొక లైన్ వేసి దాని మీద ఫ్లవర్ వేశాను. చూడ్డానికి ఒక లుక్ మారుతుంది అనేసి. అక్కడ దిగిన తర్వాత ఏమేమో మార్పులు అయిపోతాయి. ఆ పేపర్లో అయితే ఇంత వేయలేదన్నమాట. ఇంకా చూడ్డానికి ఎలా ఉంటుంది అని అనుకుంటూ వేస్తున్నాను. రోజు వేసే ఐడియాలో వైట్ వేసేసాను, తర్వాత ఉంచితే బాగుందిలే అనిపించింది. నార్మల్గా అయితే మామూలుగా కలర్ వేస్తాను కదా కలర్ ముగ్గుల్లో, రోజు అలా వేయడం అలవాటు అయిపోయి ఆ ఫ్లవర్ రాగానే చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా ఏ కలర్ వేయాలి, ఎక్కువ కలర్స్ వేయొద్దులే, ఒక 2 to 3 కలర్స్తోనే ముగిచ్చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎల్లో వేస్తున్నాను. ఈరోజు నాకు అది కల్లాపుతో కడగడానికి లేట్ అయిందనమాట. అప్పటికే లేట్ అయింది, పిల్లలు నిద్రపోతారనేసి కల్లాపుతో చేయలేదు, అందుకనేసి ఎల్లో వేసాను ఫస్ట్. ఆ ఎల్లో కూడా దీపాల దగ్గర నుంచి ఒక రౌండ్ పెట్టాను, ఫుల్ రౌండ్ కాకుండా మిగతా అంతా కవర్ చేశాను అనమాట. ఎందుకో అలా పెట్టాలనిపించింది, ఎందుకు అనేది తెలియదు. అంటే స్క్వేర్ లాగా ఉంది కదా, స్క్వేర్ లాగే పెట్టాలి అనుకున్నాను, కానీ ఎందుకనో ఇలా బాగుందిలే, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను. దీనికి మ్యాచింగ్ కలర్ ఏమేస్తే బాగుంటుందా అనుకుంటూ ఉంటే మిగతా కలర్స్ అన్నీ ఫ్లవర్స్లో అలా వాడుతున్నాను కదా, ఈ బ్లూ ఎక్కడ వాడట్లేదు, అందుకని బ్లూ వేసాను. ఇది బ్లూ వేసేటప్పటికన్నా ఫుల్ అవుట్పుట్ అయిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది ఆ కలర్ కొట్టొచ్చినట్టు.
అందుకనేసి బ్లూ వేస్తున్నాను. ఈరోజు మా పిల్లలు నిద్రపోలేదు. వాళ్ళు ఒక పక్క గొడవ చేస్తూ ఉన్నారు. అంటే మార్నింగ్ టైం ఇంత పెద్ద ముగ్గు వేయాలంటే ఆల్మోస్ట్ 3 hours దాకా పట్టిద్ది. అది వేరే బండ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మా లైన్ ఫుల్ బిజీ ఉంటుంది. అందుకనేసి పండగలప్పుడు మాత్రం అది కలర్ వేయాలి అనుకుంటే, ఇలా వీడియో తీయాలి అనుకుంటే మాత్రం నైట్ వేస్తాను. ఇలాగా ఎందుకో ఆ రౌండ్ నాకు నచ్చింది, అందుకని రౌండ్గా తిప్పేసాను అనమాట. ఇంకా ఎలాగో బ్లాక్ కలర్ కొనుక్కున్నాను కదా, ఇలాంటి వాటికన్నా వేద్దాము అనేసి లింగం నార్మల్గా అయితే నేను ఎప్పుడు వైట్ వేసేసేదాన్ని, కానీ ఈసారి బ్లాక్ ఉంది, దాన్ని యూస్ చేయాలి అనుకున్నాను. చాలా బాగా అనిపించింది. ముగ్గులో బ్లాక్ ఎందుకులే అనిపిస్తుంది, కానీ లింగం ఇంకా కలరే కదా ఉంటుంది, వేద్దాము బాగుంటుంది అని అనుకొని మళ్ళీ వేశాను. తక్కువ వాడతాను బ్లాక్, కానీ ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు ఎక్కడ చూసినా. సో నేనేమంటే ఎంత వీలైతే అంత తక్కువే వేస్తాను, కానీ శివలింగం అన్న తర్వాత బ్లాక్ కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకా వేసాను అనమాట. ఆ బ్లాక్ని డామినేట్ చేయడానికి ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ వేసాను, బిల్వ పత్రాలు, పువ్వులు అలాగా. ఇంకా కింద కూడా రోజ్ వేసాను కదా, ఇంకా దాన్ని కూడా హైలైట్ చేద్దాము అని అనుకొని ఇంకా ముందు కలర్ అయితే వేసేస్తున్నాను. లింగం ఏమైనా బాగా అనిపించకపోతే మార్చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. కానీ మొత్తం అయిపోయాక చాలా బాగా వచ్చింది. ఇంకా మా ఫ్లోర్ అంటే కరెక్ట్గా ఉండదు అనమాట, పర్ఫెక్ట్ షేప్లో పైకి కిందకి అలా ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇదిగోండి, తర్వాత లీవ్స్ అవి వేసేసాను. ఛార్జింగ్ తక్కువ ఉందని వీడియో తీయలేదు. బిల్వ పత్రాలు, పువ్వులు వేసాను చూడడానికి బాగుంటుంది అనేసి. ఇంకా పైన ఉండేదానికి ఎలాగో వైట్ వేసాను కదా, మిగతా దానికి పింక్, లైట్ పింక్, డార్క్ పింకే వేద్దాము బాగుంటుంది అనుకున్నాను. ఎక్కువ ఈ ఫ్లవర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ ముగ్గులో వేసిన ఫ్లవర్స్ అన్నీ లైట్ పింక్, డార్క్ పింకే అనమాట. బిల్వ పత్రాలు, కమలాలు అన్నట్టు వేసేసాను శివలింగం మీద కూడా. ఇదిగోండి అవుట్లైన్ ఇచ్చేసాను. ఇంకా వైట్ ఎలాగో వేసాను కదా, దాన్ని ఉంచుదాం అలాగే బాగుంటుంది అనిపించి దాన్ని ఎక్కువ కదిలించలేదు. మీకు ఏ ఫ్లవర్స్ నచ్చాయి? పైన పింక్, వైట్, డార్క్ పింక్ నచ్చాయా? కింద వేసిన డార్క్ పింక్, లైట్ పింక్ మాత్రం నచ్చాయా చెప్పండి. ఇంకా అటు ఇటు చివర్లో లీవ్స్ లాగా వేసేసాను. మొత్తం అలాగ ఉంటే బాగోదులే, 2 లీవ్స్ ఉన్నట్టుంటాయి అనేసి ఫాస్ట్గా వేయాలి అనుకుంటూ వేస్తూ ఉన్నాను. ఇంకా మా బుడ్డోడు వచ్చి రోజు వేసినట్టే ఉంది కదా మమ్మీ ఆ చైన్, ఎందుకు ఇలా వేసావు అన్నాడు. ఇంకా రోజు అన్నాడనేసి దాన్ని కొంచెం మార్చాలి అని ఇలా అవుట్లైన్ ఇచ్చానమాట. అంటే డైలీ ముగ్గుల్లో కూడా ఎక్కువ పైన నేను సైడ్ బార్డర్స్ అలాగే వేస్తుంటాను, అందుకనేసి అట్లా వాడు అడిగాడనేసి మళ్ళీ అవుట్లైన్ ప్లాన్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలే అనేసి. ఆల్మోస్ట్ ఇంకా ఈ అవుట్లైన్ అయిపోతే అయిపోయినట్టే. అండ్ దీపాలకు కూడా ఆల్మోస్ట్ ప్రమిదలు ఉండే కలర్ లాగా, అంటే దీపంలో వెలిగేటప్పుడు కూడా లైట్ మేము కలుపుకున్నాము, ఆరెంజ్, వైట్, ఎల్లో కలిపితే స్కిన్ కలర్ వచ్చింది. అది దాని చుట్టూరు ఆరెంజ్, దాని చుట్టూరు రెడ్, అలా 3 layers వేసాను. ఆ దీపం వెలిగే దగ్గర కూడా పైన మాత్రం రెడ్ కలర్తో వెలుగుతున్నట్టు చూపించాను. అవుట్లైన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా పైనుంచి పూలు పడుతున్నట్టు, ఆకులు పడుతున్నట్టు శివలింగం మీద అలా ప్లాన్ చేశాను. ఎంతవరకు బాగా వచ్చిందో తెలియదు. ఎక్కువ అయితే వేయలేనులే, సింపుల్గానే వేద్దాము, కాకపోతే కొంచెం క్రియేటివ్గా వేద్దాము అని ట్రై చేశాను. ఇందులో మీకు క్రియేటివిటీ కనిపించిందో లేదో నాకైతే తెలియదు. ఎక్కువసేపు వేయలేను, ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడాలి, పండగ కదా మళ్ళీ పనులు ఉంటాయి అనేసి వీలైనంత వరకు ఫాస్ట్గా వేద్దాము అనుకుంటూ వేసాను అనమాట. అందులో ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనేది
ఫైనల్గా అవుట్పుట్ చూస్తే తెలుస్తుంది. ఇది మర్చిపోయాను అనమాట. నేను బొమ్మ వేసుకునేటప్పుడు శివలింగానికి అంటే చిన్న నెలపొడుపు అంటాం కదా, అలా వేద్దాము, ఆయన మీద ఉంటాయి కదా, సో వేద్దాం అనుకున్నాను. లాస్ట్లో ఇంకా వీడియో అంతా తీసేటప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, అయ్యయ్యో ఏదో మర్చిపోయానే అనేసి. శివలింగం పక్కలోనే అంటే ఈ హాఫ్ చంద్రుడు, అర్ధచంద్రుడు, ఇంకా త్రిశూలం, డమరుకం ఇవి వేద్దాం అనుకున్నాను. చివర గుర్తొచ్చింది, ఇంకా వేసేసాను. ఏ కలర్తో వేయాలా అనుకుంటూ ఉన్నాను. ఇంకా కింద ఎలాగో కలర్ ఉంది కదా, వైట్తోనే వేద్దాము, బాగా కనిపిస్తుందేమో అనేసి ఇలా వేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా హ్యాపీ శివరాత్రి రాద్దామా వద్దా అని అనుకుంటూ రాశాను అనమాట. కానీ ఫుల్ కలర్ వేసేసున్నాను కదా, అంత నీట్గా కుదరలేదు అనిపించింది, సైడ్కి వెళ్ళిపోయింది. సరేలే రాసేద్దాము అనుకొని ఎలా కుదిరితే అలాగా రాసేసాను. అంటే లోపల కాలు పెట్టేదానికి అవ్వలేదు, కలర్ అంతా వేసుకున్నాను, ముందు మర్చిపోయేసాను అనమాట. ఇలాగా ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.